హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ని చూసేద్దామండి. కొన్ని యూస్ఫుల్ కిచెన్ స్టోరేజ్ ఐటమ్స్ నేను తీసుకొచ్చాను. ఇవన్నీ మీషోలోనే కొన్నాను. చూడండి, చాలాసార్లు మనం కౌంటర్ టాప్ మీద కూడా పెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. కొన్ని అయితే షెల్ఫ్స్లో మనం వర్టికల్ స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మీరు అండర్ షెల్ఫ్స్ కూడా యూస్ చేయొచ్చు. లేదంటే కొన్ని స్టోరేజ్ ఆర్గనైజర్స్ నేను తీసుకొచ్చాను. అవి వర్టికల్ స్పేస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, పదండి మనం చూద్దాము. సో నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఇదండి. ఇది దిస్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ ఫర్ పాట్స్. మన మట్కా కుండలు అంటాం కదా, ఎందుకంటే సమ్మర్స్ వచ్చేసాయి కదండి. ఆల్మోస్ట్ మనం చాలామంది ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా ఈ మధ్య కొంచెం కాన్షియస్నెస్ ఎక్కువయ్యి మట్టి కుండల్లో నీళ్లు తాగితే మంచిది అనేసి మనం అందరం అనుకుంటాము. సో సమ్మర్ రాగానే మనం తెచ్చుకుంటాం కూడా, రైట్? సో అలాంటప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలి పెడితే దాని ట్యాప్లో నీళ్లు తీసుకోవడానికి హైట్ ఉండాలి. సో దీని మీద పెట్టే బదులు ఇది ఒక స్టాండ్ అండి. దిస్ ఈజ్, ఐ మస్ట్ సే, వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఠీకే, ఒక్కసారి మీరు కొనుక్కున్నారంటే ఇదేం పాడైపోయేది చెడిపోయే వస్తువు అయితే కాదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కుండ మేము పెట్టుకోమండి అంటే వేరే దానికన్నా, కానీ ఇది యాక్చువల్లీ పాట్ స్టాండ్. మట్టి కుండలు ఉంటాయి చూడండి, సమ్మర్స్లో మనం దానికి ట్యాప్ ఉంటుంది. సో దానికి కన్వీనియంట్గా మీరు పెట్టుకోవడానికి. అండ్ చాలాసార్లు నేను కూడా గమనించాను కదండి, ఆ కుండలు లీక్ అవుతుంటాయి. సో మనం దాని కింద ఏదో ప్లేటో ఏదో పెట్టి ఇది చేస్తుంటాం. అలాంటి ప్రాబ్లం లేకుండా చూడండి, ఇక్కడ చక్కగా రౌండ్ షేప్ ఇచ్చేసారు. కుండ హ్యాపీగా దాంట్లో సీట్ అవుతుంది. సో ఏదైనా లీకేజ్ ఉంటే మాత్రం మీకు ఈ ట్రే ఇచ్చేసారు. సో యూ కెన్ ఆరామ్సే యూజ్ ఇట్, క్లీన్ ఇట్. ఆరామ్సే మీకు కింద అంత తడిగా అవ్వకుండా హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ కింద కూడా చూడండి, దీని కుండలో మనం గ్లాస్ అది ఏమైనా పెట్టాలంటే గ్లాసెస్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, సో కన్వీనియన్స్ అనమాట, అంతకంటే ఏం లేదు. సో మీరు ఇది కౌంటర్ టాప్ మీదనో కింద ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది అసలు. ఇది ఒకటి కొని పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ మీరు యూజ్ చేయొచ్చు. ఎండాకాలం కుండ పెట్టడానికి, లేదంటే ఇంకా దేనికన్నా కూడా. ఎందుకంటే వర్టికల్ స్పేస్ పైన కింద ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు రోజువారీ వస్తువులు లైక్ షుగర్, టీ, అదే ఆయిల్ క్యాన్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఎండాకాలం వస్తే కుండలు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇదండి నా ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి సిలిండర్, గ్యాస్ సిలిండర్ది ట్రాలీ. ఎన్నిసార్లు మనం చూడండి, యూజువలీ దాన్ని అలా లాక్కుని వెళ్తాము. లేదంటే దాని కింద నేనైతే దాని కింద ఒక డోర్ మ్యాట్ వేసేసి దాన్ని పట్టుకొని ఈడ్చుకుని వెళ్ళేదాన్ని ఇంతకుముందు. కానీ ఇది చాలా కన్వీనియంట్ అండి మనం గ్యాస్ సిలిండర్స్ ఇది చేయడానికి. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇవి మాటికైతే కొనం కదండి. ఒకసారి కొనేసి పెట్టేసుకున్నామంటే మనకు చాలా కన్వీనియంట్. నేను మాత్రం మా ఇంట్లో కొన్నిసార్లు పెద్ద ప్లాంటర్స్ ఉంటాయి, చాలా హెవీగా ఉంటాయి. దాన్ని లాక్కుని వెళ్ళడం అది కష్టం కాబట్టి దాని మీద ఎత్తి పెట్టేసి హ్యాపీగా దాన్ని తీసుకుని వెళ్తాను. ఇటు అటు చేంజ్ చేయాలన్నా, ఏదైనా కొంచెం భారీ వస్తువు ఏదైనా మీరు ఇటు అటు పెట్టాలన్నా కానీ ఇది చాలా బాగా పనికి వస్తుందండి. ఎందుకంటే దీనికి వీల్స్ ఉన్నాయి చూడండి, వీల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ రౌండ్. మన సిలిండర్ కూడా హ్యాపీగా దీంట్లో సీట్ అవుతుంది. సో మీరు జస్ట్ పట్టుకొని లాక్కొని వెళ్ళదు, జస్ట్ లైక్ సూట్ కేస్ లాగా. ఓకే, సో ఇది 360 degrees తిరిగే వీల్స్. ఈ వీల్స్ కూడా చూడండి 4 ఇచ్చేసారు వీళ్ళు, 4 వీల్స్ ఇచ్చేసారు. సో దీన్ని ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నట్ లాగా ఉంది. అది తీసేసి ఇక్కడ చూడండి 4, ఇక్కడ 1 2 3 4 అలా పెట్టేసి జస్ట్ ఈ నట్ తీసేసి మళ్ళీ దాన్ని స్క్రూ ఇన్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇది చూడండి 360 degrees తిరుగుతాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ నైస్ థింగ్ టు హ్యావ్. ఎప్పుడంటే సిలిండర్స్తో మనం ఎవ్రీ మంత్, ఎవ్రీ 1.5 monthకి వస్తూనే ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు హ్యాపీగా యూస్ చేసుకోగలరు. ఓకే, సో నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, ఇది. దిస్ ఈజ్ అగైన్ టీ కప్ హోల్డర్. ఓకే, మీరు 6 cups, ఇది కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి. బ్లాక్ మెటల్, వెరీ స్టర్డీ మెటల్. అండ్ 6 cups మీరు హ్యాంగ్ చేసుకోవడానికి. దిస్ ఇస్ యాక్చువల్లీ టీ కప్ హోల్డర్. ఓకే, సో ఇది హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు. అండ్ సాసర్స్ కొన్నిసార్లు ఉంటాయి కదండి, టీ సెట్ తోటి సాసర్స్, దాని కెటిల్, అలాంటివి అన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. లైక్ టీ స్టేషన్ యూ కెన్ సే. ఓకే,
ఒకవేళ కావాలంటే టీ కాఫీ దానికి సంబంధించిన ఇవి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే సాసర్స్ గ్లాసెస్ ఏమన్నా కానీ మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇది ఒక జస్ట్ అంటే పెట్టుకోవడానికి ఎక్కడ కానీ ఒక ఒక పర్టిక్యులర్ దానికి సంబంధించిన ఒక వస్తువు ఉంటే మనకి హ్యాపీ కదా. సో అందుకే నేను కౌంటర్ టాప్స్ మీదగా చాలా స్మార్ట్గా ఉంటాయండి. ఒకవేళ కౌంటర్ టాప్స్ మీద కాకుండా షెల్ఫ్స్లో కూడా ఇది వర్టికల్ స్పేస్ మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అంటే దీనికి సంబంధించిన కప్ సాసర్స్ గ్లాసెస్ అలాంటివన్నీ ఒక దగ్గర సెగ్రిగేటెడ్గా పెట్టుకోవచ్చు. సో నాకు ఇది మంచిగా అనిపించింది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించిందండి, అందుకే ఇది తీసుకున్నాను. సో పదండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అగైన్ దిస్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్గనైజర్. మీరు వర్టికల్ స్పేస్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నేను అంతకుముందు కూడా ముందు వీడియోలో షేర్ చేసింది కొంచెం డిఫరెంట్ షేప్ అండ్ కింద బ్రాడ్గాను పైన నారోగా వచ్చిందండి. అది కొంచెం స్లాంటింగ్ ఉంది. ఇది స్ట్రైట్ చూడండి, పైన ఎంత స్పేస్ ఉందో కింద కూడా అంతే స్పేస్ ఉంది మీకు. ఓకే, సో ఇన్ ఆఫ్ కోర్స్ మీరు సన్న డబ్బాలు అయితే మీరు ఎక్కువ పెట్టొచ్చు, కొంచెం లావు ఉన్న డబ్బాలు అయితే కింద ఒక 4 అయితే పెట్టొచ్చు. లైక్ కౌంటర్ టాప్ మీద చూడండి, టీ కాఫీ షుగర్ ఒకటి, మేము మళ్ళీ ఆయిల్ డిస్పెన్సర్స్ అని కొంచెం పొడుగు ఉన్నవి పైన పెట్టేసుకోవచ్చు, లేదంటే కింద ఉన్నవి కింద పెట్టేసుకోవచ్చు. దీని కింద చూడండి స్టెయిన్లెస్ స్టీల్. మీరు అటు ఇటు ఇప్పుడున్న జరపాలనుకుంటే మీ కౌంటర్ టాప్ కానీ షెల్ఫ్స్ కానీ పాడైపోకుండా వాళ్ళు కింద ఇలాంటి ఇది కూడా ఇచ్చేసారు. సో మీకు సపోర్ట్ ఇచ్చేసారు కాబట్టి మంచి ప్లాస్టిక్, సాఫ్ట్ ప్లాస్టిక్ కాబట్టి మీకు మీ కౌంటర్ టాప్ అది పాడైపోకుండా ఉంటుంది. చూడండి 4 ఇచ్చేసారు, 4 లెగ్స్కి 4 ఇచ్చేసారు. సో ఇది మీ కౌంటర్ టాప్ మీద స్పేస్ సేవింగ్ అండి, వర్టికల్ స్పేస్ హ్యాపీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి సంవత్సరాలు నడుస్తాయి, ఇవేం పాడైపోయేది చెడిపోయేది ఏం లేదు కదా. సో పదండి మనం నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇవ్వండి కంటైనర్స్. సో నాకు దిస్ ఇస్ సెట్ ఆఫ్ 18 పీసెస్. లైక్ ఒక్క దాంట్లో చూడండి, ఇది ఒక బిగ్ సైజ్ ఇంత ఉంది, దీని సైజ్ ఇంత ఉంది. సో ఐ థింక్ 1/2 kg ఈజీగా పడుతుంది అనుకుంటా. అండ్ దాని లోపల ఇంకొకటి నెక్స్ట్ మీడియం సైజ్ అండ్ దాని లోపల ఒకటి చిన్న సైజు. ఇలాంటివి మీకు 6 దొరికిపోతాయి. పెద్దవి 6, ఇవి 6 ఈచ్. ఓకే, ఇవి పెద్ద చూడండి. కొన్నిసార్లు మనం మన ఇంట్లో మన కిచెన్లోనే పాతగా అయిపోయి ఉంటాయి, కొంచెం షైన్ పోయి డల్నెస్ వచ్చేస్తే కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అనిపించి చాలామంది ఒక్కొక్క 1-2 ఇయర్స్కి అలా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కిచెన్లో పాతవన్నీ పారేసి కొత్తవి తెచ్చిపెట్టుకుంటారు. అండ్ దట్స్ అ గుడ్ హ్యాబిట్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ నాట్ గ్లాస్, దిస్ ఇస్ ప్లాస్టిక్ అండి. సో ఇవి దీంట్లో వచ్చేసి మనం ఏదన్నా వేసి పెట్టుకున్నా మన కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. ఓకే, చూడ్డానికి నీట్గా ఉంటుంది. ఐ థింక్ ర్యాండమ్ కలర్స్ కూడా ఉన్నాయి అనుకుంటా, కానీ ర్యాండమ్ కలర్స్ నాకైతే ఇది వచ్చింది బ్లూ కలర్, కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి అని అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది వచ్చేసి 18 పీసెస్ కాబట్టి మీ టోటల్ కిచెన్ అంతా ఒకేలాగా సెగ్రిగేటెడ్గా నీట్గా ఉంటుందండి. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు బై ఎనీ ఆఫ్ దీస్, ఇవన్నిటిని నేను లింక్స్ ఇచ్చేస్తాను మన డిస్క్రిప్షన్లో, తప్పకుండా షాప్ చేయొచ్చండి. మీషో ఈజ్ అ వెరీ ట్రస్టెడ్ యాప్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఆన్ టైం డెలివరీ ఉంటుంది. అండ్ బై ఛాన్స్ ఎప్పుడన్నా మీకు వీటిలలో అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తే గిన మీరు రిమైండ్ మీ వచ్చేసేయండి, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు రీస్టాక్ అవ్వగానే. సో నాట్ టు వరీ. అండ్ ఆన్ టైం డెలివరీ ఉంటుంది. ఇంట్లో కూర్చొని మీరు హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ ఎక్స్చేంజ్, రిటర్న్స్, నో క్వశ్చన్స్ ఆస్క్. సో మీరు భయం లేకుండా షాపింగ్ చేయొచ్చండి. ఇది ఈరోజు నా వీడియో. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్. బాయ్.